సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న థాట్ అందరిలో పెరుగుతోంది. ఒక 20 years బ్యాక్ వేరే, ఇప్పుడు వేరే సినారియో. అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు మన కోసం పని చేయాలి, ఈ కాన్సెప్ట్ని బాగా వంట అందరూ బాగా వంట పట్టించుకున్నారని చెప్పచ్చు. సో రీసెంట్గా మనకి పహల్గామ్లో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ తర్వాత, మనకి యుద్ధం ప్రకటించిన తర్వాత కూడా డిఫెన్స్ థింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే అవేర్నెస్ వచ్చింది. మరి అప్పుడు నేను మిస్ అయ్యాను, ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అనే డౌట్స్ అందరిలో ఉన్నాయి. ఇంకొక క్లియర్ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ బచ్చు అనిల్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. సో అప్పుడు మిస్ అయ్యాను, ఇప్పుడు ఈ డిఫెన్స్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఒక పీక్ టైం ఉంటుంది కదా ప్రతిదానికి. ఇప్పుడు కరోనా టైంలో మెడిసిన్కి కానీ, మెడిసినల్ థింగ్స్కి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు లైక్ డిఫెన్స్ థింగ్స్కి అప్పుడు యూజ్ ఉంటుందంటారా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఫస్ట్ జరిగింది ఏంటంటే, ఆల్రెడీ మనం చూసాము డిఫెన్స్ స్టాక్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ 1 or 2 years నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మేజర్ రీజన్ ఏంటంటే, క్లోజ్ టు 6 లక్షల కోట్ల మన డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాండేట్ ఏంటంటే 30%, 30% ఇండిజినస్ అంటే ఇండియాలో కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ దగ్గర ప్రొక్యూర్ చేయాలి మినిమం అనేది గవర్నమెంట్ పెట్టుకున్న మ్యాండేట్ అనమాట. సో దానివల్ల ఏమైంది, ఆల్రెడీ ఒక లాస్ట్ 10 years నుంచి ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేవి చాలా కొత్త కంపెనీస్ కూడా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ప్రొడక్షన్లో, రకరకాల ఆయుధాల ప్రొడక్షన్లో కానీ, డిఫెన్స్ సిస్టమ్స్లో ప్రొడక్షన్లో కానీ వాటిలో ఎంటర్ అయ్యాయి. సో దానివల్ల ఏంటంటే మనం చూస్తున్నాము ఒక 2-3 years నుంచి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. కొంచెం పోస్ట్ మన ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు కొంచెం మధ్యలో ఈ ఆపరేషన్ సింధూర్ కన్నా మధ్యలో డిఫెన్స్ స్టాక్స్ ఓవర్ హీటెడ్, అంటే చాలా ఎక్కువ వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అయ్యి అప్పుడు కరెక్షన్ వచ్చాయి. ఆ 6 monthsలో చాలా డిఫెన్స్ స్టాక్స్ కరెక్షన్కి వెళ్ళిపోయాయి. వెదర్ ఇట్ ఈస్ HAL అనుకోండి, మజ్గౌడ్ అగ్గన్, BEL, చాలా స్టాక్స్ రికార్డ్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుండే అంటిల్ ఆగస్ట్, లాస్ట్ ఇయర్ ఆగస్ట్. ఆ తర్వాత 6 months, నియర్లీ 6 months మొత్తం కొన్ని అయితే 50% పడిపోయాయి, కొన్ని 40%, 30% కూడా కరెక్షన్ వచ్చాయి మేజర్ డిఫెన్స్ స్టాక్స్లో. కానీ ఈ పహల్గామ్ ఏదైతే అటాక్ జరిగిందో దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే గవర్నమెంట్ స్టార్ట్ చేశారో ఆ టైంలో హౌ మన ఇండియన్ మేడ్ డిఫెన్స్ ప్రోడక్ట్సే అనుకోండి, సిస్టమ్సే అనుకోండి, వెపన్సే అనుకోండి, ఇవన్నీ కూడా హౌ దే కంట్రిబ్యూటెడ్, అంటే ఎలా బాగా పనిచేసాయో, మనం రిలయన్స్ ఆన్ వేరే కంట్రీ కన్నా కూడా వేరే వాటి మీద డిపెండెన్సీ లేకుండా సొంతంగా మన మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, వెదర్ ఇట్స్ ఆకాష్ సిస్టమే అనుకోండి, వేరే అదర్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా BEL తయారు చేసినవి కానీ, మల్టిపుల్ కంపెనీస్ తయారు చేసినవి అవి బాగా పర్ఫామ్ చేశాయనే వ్యూ కూడా రావడం వల్ల, అండ్ ఈ టైంలో గవర్నమెంట్ ఏంటంటే ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటి కోసం అడిషనల్గా ఒక 50,000 కోట్లు ప్రొక్యూర్మెంట్ కోసం రిలీజ్ చేసింది. అండ్ కమిట్మెంట్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ మనం డిఫెన్స్ బడ్జెట్ ఇంకా కొంచెం పెంచే అవకాశాలు ఉన్నాయి, అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పెంచుతాము. అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ మన కోసమే కాదు, ఎక్స్పోర్ట్స్. ఏమైందంటే ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల మన డిఫెన్స్ సిస్టమ్స్, ఇండియన్ మేడ్ డిఫెన్స్ సిస్టమ్, ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ డిఫెన్స్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయో తెలిసినాయి. కాబట్టి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ ఆర్డర్స్, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయి. ఎగ్జాంపుల్ ఆర్మేనియా తీసుకుంది, మల్టిపుల్ కంట్రీస్, ఈవెన్ ఇప్పుడు నా ఇండోనేషియా అడుగుతోంది. సో మల్టిపుల్ కంట్రీస్ మన ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్, మన ఇండియన్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నాట్ జస్ట్ ఓన్లీ డొమెస్టిక్గా ఇట్లాంటి సిచ్యువేషనే కాదు, బట్ ఎక్స్పోర్ట్స్ కూడా ఊతం ఇచ్చినట్టు అయిందనమాట ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగిన సక్సెస్ వల్ల. సో దానివల్ల మనం చూసాం ఏంటంటే ర్యాలీ వచ్చింది, ఒక 15-20% పెరిగింది డిఫెన్స్ ఇండెక్స్. లైక్ BEL అనుకోండి, BDL అనుకోండి, HAL అనుకోండి, మస్గౌడ్, ఎన్ని కొచ్చిన్ షిప్ యార్డ్, మెనీ కంపెనీస్, 1-2 కాదు. సో చాలా కంపెనీస్ హ్యావ్ డన్ వెరీ వెల్ ఇన్ లాస్ట్ 15-20 days.
సో ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా లేదా అనే క్వశ్చన్కి కమింగ్ టు దాట్ ఏంటంటే ఇంకా స్కోప్ ఉందన్నమాట. ఈ ఆర్డర్స్ పూర్ అవుతూనే ఉన్నాయి, వెదర్ గవర్నమెంట్ మన ఆర్మీ నుంచి అనుకోండి, నేవీ నుంచి అనుకోండి, ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా మన ఈ డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే లిస్టెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ స్టిల్ కొంచెం లాంగ్ టర్మ్ ఎవరైతే ఉన్నారో మేబీ మొన్న 15 days బ్యాక్ ఈ 15-20% సడన్ గ్రోత్ రాకపోవచ్చు. బట్ ఇఫ్ యువర్ వ్యూ ఈజ్ మీడియం టు లాంగ్ టర్మ్ యూ కెన్ ఐడియలీ ఎంటర్ వితౌట్ ఎనీ వరీస్ యూ కెన్ ఎంటర్ బికాస్ ఇది ఇంకా సాల్వ్ అయితే అవ్వలేదు. దిస్ టెన్షన్స్ మైట్ కమ్ అగైన్. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది ఎటువంటి నెక్స్ట్ టైం ఎటువంటి ఇంటర్వెన్షన్ ఇండియాలో జరిగినా పక్కా మేము ఇంతకన్నా స్ట్రాంగ్గా మనం రిప్లై ఇస్తామని చెప్పి. సో అలాంటప్పుడు కంపల్సరీ మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు అంటే ఉన్నప్పుడు డిఫెన్స్ స్టాక్స్కి మళ్ళీ మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో ఏ స్టాక్స్ ఉన్నాయనే క్వశ్చన్ నెక్స్ట్ రావచ్చు. నేను చెప్పాను ఆల్రెడీ 3-4 స్టాక్స్ పేరు చెప్పాను. HAL ఒకటి, BEL ఒకటి, ఆల్రెడీ HAL 22% పెరిగింది ఈ సంవత్సరం. నియర్లీ 15,000 కోట్ల ఆర్డర్స్ తేజస్ కోసం వచ్చింది గవర్నమెంట్ నుంచి. అండ్ హెలికాప్టర్స్ కూడా ఆర్డర్స్ వచ్చాయి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా ప్రైస్ ఇంకా పెరిగే అవకాశం 5,500 వరకు పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు చెప్తా ఉన్నారు. దిస్ వన్ BEL ఆల్సో పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆల్రెడీ 18% ఈ సంవత్సరం పెరిగింది ఆల్రెడీ. ఎస్పెషల్లీ రాడార్ అండ్ మిసైల్ సిస్టమ్స్కి కావాల్సిన పార్ట్స్ సిస్టమ్స్ వీళ్ళు డెవలప్ చేస్తారు. సో ఆర్డర్ బుక్ ఈ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కంపల్సరీ BELలో కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. BDL కూడా 25% పెరిగింది. ఇది పోస్ట్ ఆపరేషన్ సింధు ఇట్ సెల్ఫ్ 25% పెరిగింది BDL. టార్గెట్ ఈజ్ వెరీ హై. మళ్ళీ మజ్గౌడా ఒకటి, ఈ మేజర్ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా చాలా చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ డూయింగ్ గుడ్. పారస్ డిఫెన్స్ కానీ మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి, వాటిలో కూడా ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. సో ఇంకొక 15-20 డేస్లో కూడా స్టిల్ దెర్ ఈస్ ఎ స్కోప్ టు పర్ఫామ్ వెల్. లాంగ్ టర్మ్ అయితే మాత్రం ఎవరైనా సరే ధైర్యంగా ఎంటర్ కావచ్చు. కానీ చూస్ చేసుకునేప్పుడు కొంచెం పెద్ద స్టాక్స్లో చూస్ చేసుకోవడం బెటర్. దో అండ్ PSU స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే డిఫెన్స్లో ఎక్కువ మటుకి ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ ఉన్నాయి కానీ బట్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. పెద్ద లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే, మీడియం టర్మ్ వ్యూ ఉంటే మాత్రం చేయొచ్చు. ఓకే. సో వార్ తర్వాత కూడా మనం చేయొచ్చు అంటే మేబీ ముందు ఏదైనా రావచ్చు లేదా ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవాలి కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.